భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ, సుందరయ్య నగర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన 117 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇక పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన గత ప్రభుత్వం అరకొర నిర్మించి వదిలేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మించి పేదలకు అందజేస్తోందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ళు గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళల్లో పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి పాలు పొంగించుకోవడం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ప్రజల దీవెలతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడు కలల్లానే మించిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిస్తామని చెప్పి మాయమాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల చిన్న కోరికను కూడా నెరవేర్చలేక